హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనము లీడ్ కోడ్ అనదర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. అండ్ మై ర్యాంక్ ఇస్ స్టిల్ 15 అండ్ ప్రాబ్లమ్స్ we'll choose easy one again. So easy, we have this palindrome number. The problem statement palindrome lo manaki ichindi entante given an integer x, return true if x is a palindrome and false otherwise. Before we know what is this question, we'll understand what a palindrome is. Okay, so I think this is it. Okay, palindrome number. Palindrome means మనము ఎటు నుంచి చూసినా సరే ఆ నెంబర్ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ చూస్తే ఒకేలా ఉంటే దాన్ని మనం పాలిండ్రోమ్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 1, 1 to 3 to 1, 1 to 2 1, 1 3 3 1, 2 3 2, 5 6 5, 7 8 7 8 7, సో వాట్ ఎవర్ ఎంతవరకైనా సరే మనం లెఫ్ట్ టు రైట్ చూసినా రైట్ టు లెఫ్ట్ చూసినా సరే సేమ్గా ఉంటే దాన్ని మనం పాలిండ్రోమ్ నెంబర్ అంటాం. అండ్ వాట్ ఈజ్ నాట్ అ పాలిండ్రోమ్ నెంబర్? ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 2, 1 2 3 3, or 3 4 5 4, or random numbers. మనం డైలీ చూసే ర్యాండమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో కూడా అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ టు రైట్, ఇట్ ఈస్ నాట్ అ palindrome number. Okay, and also what cannot be a palindrome number ante minus 1 to 1 and minus 1 minus, I mean not minus 1 is also not a palindrome number, and minus 23 minus 65. Why is it not a palindrome number? Because ఇటు నుంచి మైనస్ అనే సింబల్ ఉంది, బట్ హియర్ వీ డు నాట్ హ్యావ్ అ మైనస్ సింబల్. సో anything which is less than 0, anything which is a negative number is not a palindrome number. And also 10,000, 10,000, 100, 1 lakh, that which is ending with 0 is not a palindrome number, because ఇటు నుంచి చూస్తే 1 0, బట్ ఇటు నుంచి చూస్తే 0 1, it is not a palindrome number. Okay, and 1 0 0 0, 0 0 0 0 1 ఈజ్ ఆల్సో నాట్ ఎ palindrome. అంటే ఎటు నుంచి చూసిన సేమ్ నెంబర్ వస్తేనే అది palindrome నెంబర్. ఇవన్నీ palindrome నెంబర్స్ కాదు, బట్ రిమెంబర్ సింగిల్ డిజిట్ నెంబర్స్ వీ కెన్ నాట్ సే. ఓకే, సో వీ విల్ కన్సిడర్ 0 యాజ్ అ palindrome నెంబర్ ఇట్ సెల్ఫ్, బికాస్ మనకి 0 ఇస్ అ సింగిల్ డిజిట్ నెంబర్, ఎయిదర్ వేస్ ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్. Okay, so single digit numbers we can't say it is not a palindrome number. Okay, so e conditions and what is a palindrome, asal palindrome ante enti, what is not a palindrome number, you need to know this. Okay, and there are different ways of solving this question, but ikkada manaki ichina follow up enti ante they have given us the same examples with inputs, given an integer x 121 and మనకి రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్లోనే ఇవ్వమన్నారు. సో ట్రూ ఆర్ ఫాల్స్ అంటే వీ హ్యావ్ టు యూజ్ అ బూలియన్. ఓకే, మనం ఏదైనా ఇంటీజర్ని రిటర్న్ చేద్దామంటే ఇంట్ అని ఇస్తాం, అరే ఆఫ్ ఇంటీజర్స్ అంటే ఇంట్ అరే సింబల్ ఇస్తాం. అండ్ సిమిలర్లీ ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గివ్ పబ్లిక్ బూలియన్, అండ్ ఈజ్ పాలిండ్రోమ్ ఇస్ అ మెథడ్ నేమ్. అండ్ మనము సపరేట్గా ఇంట్ ఎక్స్ అని రాయకుండా డైరెక్ట్ వాళ్ళ పారామీటర్స్లోనే ఇంట్ ఎక్స్ అని దే హ్యావ్ ఆల్రెడీ గివెన్ అస్ ఎక్స్. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్పుట్ విచ్ విల్ గివ్, ఇట్ కెన్ బి ఎనీ నెంబర్. ఏ నెంబర్ ఇచ్చినా సరే వీ హ్యావ్ టు షో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఓన్లీ మనం ట్రూకి మాత్రమే రాయకుండా వీ నీడ్ టు గివ్ ద ఫాల్స్ స్టేట్మెంట్స్ ఆల్సో. అంటే మనం ఏం రాస్తే మనకి ఆన్సర్ రాదో కూడా వీ నీడ్ టు అప్డేట్ దట్.
Okay, so this is what we need to understand. And the other follow-up that which they have given us is we have to solve it without converting the integer to a string. ఓకే, సో మనము ఈ క్వశ్చన్ని మనం ఇంటీజర్స్లో ఇచ్చారు, దీన్ని మనం స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి కూడా మనం చేయొచ్చు. బట్ దే హ్యావ్ సిన్స్ అంటే ఇది ఈజీ అప్రోచ్. ఓకే, మనం క్యార్స్ యూజ్ చేసి క్యారెట్ ఒకవేళ ఇట్లా ఉంది, డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసి వీ కెన్ సాల్వ్ దిస్. అండ్ ఇట్ మే నాట్ బి ద మోస్ట్ ఎఫిషియంట్ బికాస్ ఎవ్రీ టైమ్ వీ కెన్ నాట్ చేంజ్ ద ఇంటీజర్ టు అ స్ట్రింగ్. సో ఇంటీజర్ని కాకుండా మనం కన్వర్ట్ చేయాలి అంటే యూ నీడ్ టు యూస్ రివర్స్డ్ హాఫ్ అప్రోచ్. ఓకే, సో ఈ రివర్స్డ్ హాఫ్ అప్రోచ్ అనేది మ్యాథమెటికల్ అప్రోచ్. ఈ కన్వర్టింగ్ ఇంటీజర్ టు అ స్ట్రింగ్ అనేది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కింద కన్సిడర్ చేస్తాము. బట్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ ఏంటి అంటే మాత్రం మ్యాథమెటికల్ అప్రోచ్, దట్ ఈస్ రివర్స్డ్ హాఫ్ అప్రోచ్. సో ఈ రివర్స్డ్ హాఫ్ అప్రోచ్ అంటే ఏంటి అంటే we will divide the number into two parts. For suppose 1 2 2 1 అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంది కాబట్టి 1 2ని ఒక పార్ట్లో కన్సిడర్ చేస్తాం, 2 1ని ఒక పార్ట్లో కన్సిడర్ చేస్తాం. అలానే 1 2 3 3 2 1 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 ఒక పార్ట్, నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఇటు సైడ్ నుంచి 1 2 3 అనేది కూడా చెక్ చేస్తుంది అనమాట. సో రెండు సేమ్ ఉన్నాయా లేదా, లేదంటే మీరు ఇటు నుంచే బోత్ని కన్సిడర్ చేస్తే 1 2 ఒక పార్ట్, ఇటు నుంచి 1 2 ఒక పార్ట్, 1 2 3 ఒక పార్ట్, ఇటు నుంచి 1 2 3 ఒక పార్ట్. సో ఈ 2 పార్ట్స్ని మనం డివైడ్ చేసుకుని ఇది ఈ ఫస్ట్ హాఫ్ అండ్ ఈ సెకండ్ హాఫ్ సేమ్ ఉంటే ఇట్ ఈస్ అ పాలిండ్రోమ్, ఇఫ్ నాట్ ఇట్ ఈస్ నాట్ అ పాలిండ్రోమ్ అని మనం చెప్పొచ్చు. సో ఈ ఫస్ట్ హాఫ్ని మనము అలానే ఉంచి సెకండ్ హాఫ్ని వరకు మాత్రమే మనం రివర్స్ చేయాలి. అంటే ఇక్కడ 2 1 ఉంది కాబట్టి వీ నీడ్ టు మేక్ ఇట్ 1 2 అండ్ దెన్ చెక్ ఇది సేమ్ ఉందా లేదా. 1 2 3 3 2 1 అని ఉంది కదా. సో ఇది 3 2 1ని మనం రివర్స్ చేసి అంటే మళ్ళీ దీన్ని 1 2 3గా మార్చి దెన్ వీ విల్ చెక్ ఇఫ్ దిస్ ఫస్ట్ హాఫ్ అండ్ దిస్ సెకండ్ హాఫ్ ఇస్ ఈక్వల్. సో మనం ఇందులో ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ హాఫ్ని మనము వి డు నాట్ టేక్ ఇట్ సీరియస్లీ, బట్ ఈ సెకండ్ హాఫ్ వరకు మాత్రమే మనం దాన్ని రివర్స్ చేస్తాం. ఓకే, 3 2 1ని మనం రివర్స్ చేసి 1 2 3గా మార్చి వి విల్ చెక్. అండ్ ఫర్ నెంబర్స్ ఇట్ ఈస్ ఈవెన్ డిజిట్ నెంబర్స్ అయితే ఇట్ ఈస్ ఈజీ, అంటే 1 2 3 4 4 3 2 1 అలా మనకి ఈవెన్ డిజిట్స్ ఉందనుకో ఇట్ ఈస్ ఈజీ పాలిండ్రోమ్కి చెక్ చేయడానికి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ పాలిండ్రోమ్ అప్పుడు 1 2 అనేది ఒక పార్ట్ అవుతుంది అండ్ 4 3 అనేది ఒక పార్ట్ అవుతుంది. ఓకే, రివర్స్డ్ హాఫ్లో 2 హాఫ్స్లో 1 2 ఒక పార్ట్, 3 4 ఒక పార్ట్. సో 4 3 మనం రివర్స్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ని. ఇవి రెండు నాట్ సేమ్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ అ పాలిండ్రోమ్ అని మనము ఒక స్టేట్మెంట్ రాయొచ్చు. ఒకవేళ ఇవి రెండు సేమ్ అయితే అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒకవేళ మనకి రివర్స్డ్ హాఫ్ సేమ్ అయితే దెన్ ఇట్ ఈస్ పాలిండ్రోమ్ అని రాస్తాం. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సేమ్ దెన్ ఇట్ ఈస్ నాట్ అ పాలిండ్రోమ్, అంటే ఎక్స్ is not equals to, okay, so x is not equals to the reversed half, then it is not a palindrome. ఇవి ఈవెన్ డిజిట్స్కి అయితే దిస్ ఇస్ ఈజీ అప్రోచ్. ఒకవేళ ఆడ్ డిజిట్స్ అనుకోండి, ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్, ఐ మీన్ ఈవెన్ అంటే మళ్ళీ డో నాట్ టేక్ దిస్ యాజ్ ఈవెన్ డిజిట్ లాస్ట్ వన్, ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనుకోండి. 1 2 1 ఈజ్ జనరలీ పాలిండ్రోమ్ నెంబర్ యాజ్ వీ నో. దీన్ని మనం 2 హాఫ్స్గా ఎట్లా డివైడ్ చేస్తాము అనే క్వశ్చన్ వస్తే దెన్ వీ కెన్ సింప్లీ సే ఈ మధ్యలో నెంబర్ని వి డు నాట్ టేక్ మచ్ ఇన్ టు కన్సిడరేషన్. ఓకే, 1 2ని చెక్ చేస్తాము, ఇటు నుంచి కూడా మనం సేమ్ 1 2ని లాగానే చెక్ చేస్తాం. ఓకే, దెన్ వి విల్ సీ ఈ మధ్యలో డిజిట్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ నాట్ టేకెన్ సీరియస్లీ, కానీ ఈ ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ సేమ్ ఉందా అండ్ మధ్యలో నెంబర్స్ సేమ్ ఉన్నాయా, 1 2 3 2 1 అనుకోండి. సో 2 హాఫ్స్ 1 2 1 2 చెక్ చేస్తాం అండ్ 3 అనేది సేమ్ ఉందా లేదా అనేది మనం చూస్తాం. అండ్ సిమిలర్లీ 1 2 3 4 సమ్ ర్యాండమ్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, సిమిలర్లీ ఈ ఫస్ట్ 1 2 3 3 3 2 చెక్ చేస్తాం. ఇది ఇక్కడ నాట్ సేమ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ అ పాలిండ్రోమ్. సో ఈ మధ్యలో నెంబర్ అనేది ఇట్ ఈస్ అ స్పెషల్ కేస్ టు హ్యాండిల్ and in general we will take it easy. Okay, so ఇది మనము
అంటే ఫస్ట్ 2 halves సేమ్ ఉంటే దెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ అన్నట్టు. ఓకే, సో దిస్ రివర్స్డ్ హాఫ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద నెంబర్ వరకు మాత్రం మనం స్టెప్ బై స్టెప్ ఎట్లా చెక్ చేస్తాము, అండ్ ఈ రివర్స్డ్ హాఫ్ ఒకవేళ సేమ్ ఉందా లేదా, అండ్ హౌ డు వి డూ దిస్. ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే బోత్ హాఫ్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయా లేదా, ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే మిడిల్ డిజిట్ని మాత్రమే రిమూవ్ చేసేస్తాం. ఓకే, ఈ మిడిల్ డిజిట్ని రిమూవ్ చేసేసి ఫ్రమ్ ద రివర్స్డ్ హాఫ్ అండ్ దెన్ వీ విల్ చెక్ ఇట్. ఓకే, సో ఎలా చేస్తాము అనేది వీ విల్ సీ టుడే ఇన్ కోడింగ్. సో ఫస్ట్ నేను చెప్పినట్టు we will give a statement which says a conditional statement or okay, మనము if condition ఇద్దాము, saying if నాకు ఆల్రెడీ తెలిసింది ఏంటి అంటే if it is a negative number then it is not a palindrome. అది ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ సింప్లీ సేయింగ్ ఇఫ్ ఎక్స్, ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఇంట్ అని ఇవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ దే హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఇట్ ఇన్ అ పారామీటర్. సో ఇఫ్ ఎక్స్ ఇస్ లెస్ దాన్ 0 ఇట్ ఈస్ నాట్ అ పాలిండ్రోమ్. ఆర్ ఓకే, ఆర్ స్టేట్మెంట్లో ఇఫ్ ఎక్స్, ఓకేనా, ఎక్స్ అనేది ఏ నెంబర్ అయినా సరే, ఇఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై 10 అండ్ మాడ్యులస్ నాకు ఒకవేళ రిమైండర్ 0 కనుక వస్తే ఇట్ ఈస్ నాట్ అ పాలిండ్రోమ్. వాట్ ఈస్ దిస్ percentile modulus or what is this divided by ఏంటి అని అంటే డివైడెడ్ బై అను బికాస్ రిమైండర్ వస్తుంది కాబట్టి దీంతో మనకి ఏంటి అంటే మనం ఈ సింబల్ కనుక ఇస్తే ఇట్ విల్ చెక్ ఫర్ ద రిమైండర్. ఓకే, 10% 10 is equals to 0 బికాస్ నాకు 10/10 రిమైండర్ 0, 100/10 రిమైండర్ 0 అండ్ ఆల్సో 1000/10 నా రిమైండర్ 0. ఇటువంటి నెంబర్స్కి నాకు పాలిండ్రోమ్ అనము మనం ఎలా అయినా. సో మనం ఇన్ జనరల్గా వాట్ ఆర్ వి రైటింగ్ ఇస్ ఏ నెంబర్ అయితే 10తో డివైడ్ అవుతుందో ఆ నెంబర్ ఇట్ ఈస్ నాట్ అ పాలిండ్రోమ్. ఓకే, బికాస్ నాకు ఐ కెన్ సింప్లీ రైట్ ఇట్ యాజ్, ఇన్స్టెడ్ మనము అన్ని నెంబర్స్ చెక్ చేసే బదులు నాకు ఆల్రెడీ తెలిసిన కండిషన్స్ని నేను రాసేస్తున్నాను. ఓకే, సో ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 10 and gives me a remainder of 0 then it is not a palindrome. So what do I write here? I have to return it false. Return false అని ఇచ్చాము అంటే it is not a palindrome అనదాం. ఓకే, here they have already given return false otherwise. సో ఈ నెంబర్స్ నెగటివ్ నెంబర్స్ ఉన్నా ఒకవేళ ఏదైనా నెంబర్తో డివైడ్ అయితే నాకు 0 అని రిమైండర్ ఇచ్చినా it is not a palindrome number. But you need to remember one thing, 0 is a palindrome number. Okay, so anything divided by 0 is 0. సో నాకు పక్కా దీని రిమైండర్ ఇజ్ ఈక్వల్స్ టు 0 అనే వస్తుంది. సో 0 అనేది పాలిండ్రోమ్ కాబట్టి ఈ ఒక్క కండిషన్ని వదిలేసి ఏ నెంబర్ అయినా సరే ఇట్ ఈస్ నాట్ ఎ పాలిండ్రోమ్. సో హౌ డు ఐ రైట్ ఇట్? ఈ కండిషన్తో పాటు అండ్ దట్ పర్టిక్యులర్ నెంబర్ వాట్ ఎవర్ ఐఎమ్ రైటింగ్ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. అలాంటప్పుడు మాత్రమే మై కండిషన్ షుడ్ బి యాక్సెప్టెడ్ అండ్ రిటర్న్ టు బి నాట్ అ పాలిండ్రోమ్ నెంబర్. ఓకే, నౌ నాకు నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కొంచెం నారో అయింది బికాస్ దీస్ ఆల్ నెంబర్స్ ఆర్ నాట్ పాలిండ్రోమ్స్ అని ఆల్రెడీ నేను చెప్పేశాను. అండ్ నా ఫస్ట్ చెక్ చేసేటప్పుడే ఆ స్టేట్మెంట్లో ఓకే నేను ఒకవేళ -121 ఇచ్చాను అనుకోండి, ఫస్టే నా ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు -121 అని ఇస్తే ఇక్కడ చెక్ చేసేస్తుంది ఫస్టే. ఓకే, ఇది నెగిటివ్ నెంబర్, సో ఇట్ షుడ్ నాట్ బి అ పాలిండ్రోమ్. సో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళదు. ఓకే, నెక్స్ట్ లూప్స్కి కానీ లేకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్స్కి కానీ వెళ్ళకుండా ఫస్ట్లోనే ఇట్ విల్ చెక్ అండ్ దెన్ ఇట్ విల్ గివ్ మీ నాట్ అ పాలిండ్రోమ్ నెంబర్. సిమిలర్లీ నేను ఒకవేళ 10 ఇచ్చాను అనుకోండి, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 10 అని ఇస్తే ఇటు నుంచి చూస్తే 10, బట్ రైట్ సైడ్ నుంచి చెక్ చేసామనుకోండి దెన్ ఇట్ విల్ బి 01. సో ఇట్ ఈస్ నాట్ అ పాలిండ్రోమ్ నెంబర్. 10 and 01 is not same, so it is not a palindrome. So 10 divided by 10, I mean this modulus 10 which is not equals to, if it is equals to 0 ఎందుకంటే నా రిమైండర్ 0 కాబట్టి అగైన్ నాకు డైరెక్ట్గా ఇక్కడే ఫస్టే నాకు ఫాల్స్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోయి ఇట్ ఈస్ నాట్ అ పాలిండ్రోమ్ నెంబర్ అని వచ్చేస్తుంది. సో మై 2 ఎగ్జాంపుల్స్, నా 2 టెస్ట్ కేసెస్ ఫస్ట్లోనే సాల్వ్ అయిపోయాయి. ఇట్ ఈస్ ఆల్రెడీ రిటర్నింగ్ మీ నాట్ అ పాలిండ్రోమ్ నెంబర్. నా నెక్స్ట్ టెస్ట్ కేస్ ఏంటి, 121 అనే నెంబర్ చెక్ చేయడం.
ఓకే, సో ఈ 121 నెంబర్ని నేను ఎట్లా చెక్ చేస్తాను అంటే, మనం ఓన్లీ ఫస్ట్ ఈ 2 టెస్ట్ కేసెస్ని సాల్వ్ చేసాము. ఈ థర్డ్ టెస్ట్ కేస్ దిస్ ఏ ఎగ్జాంపుల్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నెంబర్ 121. సో మై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 121 నౌ. అండ్ నేను ఈ నెంబర్ని, ఇట్ ఈస్ ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్న నెంబర్ని నేను రివర్స్డ్ హాఫ్ అప్రోచ్లో ఐ విల్ బీ టేకింగ్ ఇట్ ఇన్ టు 2 పార్ట్స్. ఓకే, సో 2 పార్ట్స్లో నేను ఎట్లా డివైడ్ చేస్తాను అంటే, ఇనీషియల్గా నా ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇంట్ రివర్స్డ్ హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మీరు ఇట్లయినా రాయొచ్చు, లేకపోతే రివర్స్డ్ హాఫ్ అని మొత్తమైనా రాయొచ్చు, ఇంకా మీ ఓపిక. సో ఇంట్ రివర్స్డ్ హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాను అంటే, నేను ఇనీషియల్గా నా వాల్యూని 0గా సెట్ చేశాను అంతే. ఓకే, ఆ తర్వాత నేను ఆపరేషన్స్ని బేస్ చేసుకుని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద వాల్యూ ఐ విల్ బి గెటింగ్ అది రివర్స్డ్ హాఫ్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో నన్ను చాలామంది క్వశ్చన్ అడుగుతారు, 0 ఇచ్చాం కదా మళ్ళీ ఎందుకు మారుతుంది, అది అట్లా అప్డేట్ అవుతుందా అంటే, ఎస్, ఇట్ విల్ గెట్ అప్డేటెడ్. మనం ఎవ్రీ టైమ్ వీఆర్ చేంజింగ్, ఎవ్రీ టైమ్ వీఆర్ ఫాలోయింగ్ సమ్ ఆపరేషన్స్, ఎవ్రీ టైమ్ వీఆర్ డూయింగ్ సమ్ మ్యాథమెటికల్ అప్రోచెస్, అది ఆటోమేటిక్గా ఆ సొల్యూషన్ అనేది వాల్యూ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇనీషియల్గా నా ఫస్ట్ రివర్స్డ్ హాఫ్లో నా వాల్యూ 0 పెట్టాను. అండ్ నౌ ఐ విల్ బీ టేకింగ్ ఇట్ యాజ్ 1, 2 అనేది ఒక హాఫ్ అనుకుంటున్నాను, అండ్ ఇంకొకటి 1 అని ఉంది. ఓకే, సో నేను దీన్ని ఎట్లా చేస్తాను అంటే, ఇనీషియల్గా నా వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. ఓకే, సో వైల్ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ దిస్ రివర్స్డ్ హాఫ్, అలాంటప్పుడే ఇట్ హ్యాస్ టు గో టు ద స్టేట్మెంట్. ఇఫ్ నాట్, అది అక్కడే లూప్ ఎండ్ అయిపోవాలి. ఓకేనా, ఇఫ్ మై ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ మై రివర్స్డ్ హాఫ్, okay, so if my x is greater than reversed half, then it has to check for each and every digit. ఓకే, నాకు అవుతుందా లేదా అని. ఇఫ్ మీకు ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది అంటే, యూ కెన్ గో ఫర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇనీషియల్లీ. ఎనీ అప్రోచ్ ఈజ్ సేమ్. ఓకే, సో ఇందులో కూడా 1, 2 అనేది ఒక పార్ట్ ఉంటుంది, అండ్ 2, 1, 1 to 2, 1, 1, 2 అండ్ 2, 1. నేను ఇందులో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ 2, 1ని ఫస్ట్ రివర్స్ చేయాలి. సో హౌ డు ఐ డూ ఇట్? ఇందులో కూడా 1ని ఒకసారి మనం రివర్స్ చేసి చెక్ చేయాలి, ఇది ఒకవేళ సేమ్ అవుతుందా, ఈ 1 సేమా కాదా అని చెక్ చేయడానికి. హౌ డు ఐ రైట్ ఇట్ అంటే, ఐ విల్ బి ఇనీషియలీ టేకింగ్ 1 more digit. సో ఇంట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు x by 10. సో ఈ x by 10లో ఇట్ విల్ చెక్ నాది ఎండ్ అనేది సేమ్ ఉందా లేదా అని. ఓకే, సో 121, 1 to 1 అని ఇట్లా రాసాం కదా. ఇనీషియల్గా నా x ఈజ్ ఈక్వల్స్ టు 121 అండ్ రివర్స్డ్ హాఫ్ ఈజ్ 0. ఓకే, రివర్స్డ్ హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, నా వైల్ స్టేట్మెంట్ ఇది. సో నా వైల్ స్టేట్మెంట్లో 121 ఈజ్ డెఫినెట్లీ గ్రేటర్ దాన్ 0. సో నా ఇంట్ డిజిట్లో, నా డిజిట్ అనే దాంట్లో నా కొత్త వాల్యూ స్టోర్ అవ్వాలి. సో x percentile 10 and the value is equals to okay, x percentile 10 and the value is 1. Okay, done. Sorry, so x percentile 10, value is 1. 1 ఎందుకు వచ్చింది అంటే, this is the remainder that I am getting. 121 divided by 10, it is divisible by 12 times and the remainder that I will be getting is 1. సో నా డిజిట్ వాల్యూ ఎంత ఇక్కడ, డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అండ్ నౌ నాకు ఒక నెంబర్ 1 అయితే వచ్చింది. నౌ వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్, ఐ విల్ టేక్ దిస్ అప్రోచ్, ఎందుకంటే నేను దాన్ని రివర్స్ చేసి చెక్ చేయాలి.
So reversed half is equals to reversed half into 10 plus digit. ఓకే, సో నేను ఇది ఇట్లా ఎందుకు రాస్తున్నాను అంటే నా ఫస్ట్ రివర్స్డ్ హాఫ్ వాల్యూ ఎంత 0. సో 0 ఇంటూ 10 ప్లస్ నా డిజిట్ వాల్యూ ఎంత ఇక్కడ 1. సో 0 ఇంటూ 10 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. 0 ఇంటూ 10 is 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు నా రివర్స్ చేశాక దిస్ ఈజ్ హౌ యూ రివర్స్ ఇట్. ఓకే, ఏదైనా నెంబర్ని రివర్స్ చేయాలంటే దిస్ ఈజ్ హౌ విల్ డూ ఇట్. సో రివర్స్ చేశాక నా వాల్యూ ఎంత వచ్చింది, రివర్స్డ్ హాఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. నౌ x ఈజ్ ఈక్వల్స్ టు x బై 10. సో x ఈజ్ ఈక్వల్స్ టు x బై 10. x అంటే ఇక్కడ నా వాల్యూ ఎంత 121 బై 10 ఈజ్ ఈక్వల్స్ టు 12. మనం ఇందులో డెసిమల్స్ తీసుకోము, ఇన్స్టెడ్ విల్ జస్ట్ రైట్ ఇట్ యాజ్ 12. ఓకే, ఎందుకంటే ఇంటీజర్స్ కాబట్టి. సో 121 బై 10 12 ఎందుకు వచ్చింది అంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 12 టైమ్స్. ఓకే, 12 టైమ్స్ డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి నౌ మై అప్డేటెడ్ ఎక్స్ వాల్యూ ఇస్ 12. ఓకే, సో ఇది నా ఫస్ట్ ఇటరేషన్ అయిందనమాట. వైల్ లూప్లో నాకు ఎక్స్ వచ్చింది 12. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇటరేషన్. అండ్ నౌ నా సెకండ్లో ఇట్ విల్ అగైన్ చెక్. నాకు ఇంకా 12 అనే వాల్యూ వచ్చింది అండ్ 12 ఈజ్ అగైన్ గ్రేటర్ దాన్ మై రివర్స్డ్ హాఫ్. నా రివర్స్డ్ హాఫ్ వాల్యూ ఎంత ఇంకా 1 ఉంది. సో 12 ఈజ్ అగైన్ గ్రేటర్ దాన్ 1 అండ్ డిజిట్ ఎక్స్ వాల్యూ ఎంత ఇప్పుడు 12. సో 12 పర్సెంటైల్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 2, ఎందుకంటే నా రిమైండర్ 2 వస్తుంది. అండ్ దెన్ రివర్స్డ్ హాఫ్ వాల్యూ ఎంత ఇక్కడ. సో మై రివర్స్డ్ హాఫ్ digit is equals to 2 and my reversed half value is 1. So 1 into 10 plus digit value enta 2. So 1 into 10 plus 2 enta 12. Okay, so 10 plus 2 is 12 and now my reversed half value is updated to 12 and my x is still 12. Okay, so na x 12 kabatti 12 by 10 is equals to 1. Decimals తీసుకోము. So 12 by 10 is equals to 1 and now my x value is 1. Okay, now you need to understand. Okay, so now I need to understand. నేను ఇంకొక ఇంటరేషన్ తీసుకోవాలి అంటే my x and my x value should be greater than the reversed half. Okay, so my x value as of now is 1 and it has to be greater than 12, which is not true. So నాకు ఇంకొక ఇటరేషన్కి వెళ్ళదన్నమాట వైల్ స్టేట్మెంట్లో. సో ఇక్కడ వైల్లో I went through only 2 possibilities, that is my first iteration and the second one. And once ఇంకొక ఇటరేషన్ అవ్వకపోతే now what it has to do is it has to come out of my loop. ఓకే, నా స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చేసి రిటర్న్ x is equals to ఒకవేళ నా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ సేమ్ అయితే దెన్ ఇట్ ఈస్ అ పాలిండ్రోమ్ నెంబర్ డైరెక్ట్లీ. ఫర్ సపోజ్ నేను నార్మల్గా 1 అనే నెంబర్ తీసుకున్నాను అనుకోండి. 1 x is equals to 1 which is my first half and రివర్స్లో I cannot do anything. So in that cases reversed half is equals to 1 again. So x is equals to reversed half ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు it is a palindrome number. లేదు అంటే here in such cases such as this 121 లాంటి నెంబర్స్లో ఏం రాస్తామంటే if my x is equals to 1 now and my reversed number is 12, అలాంటప్పుడు if my x 1, okay, if not 12 by 10, okay, even if my reversed number 12 by 10 is equals to 1 because it is divisible like one time, then my reversed number will be
1. Okay, so in such cases also it is a palindrome number. అంటే మనం ఎలా రాస్తాము అంటే x is equals to reversed half by 10 ఉన్నప్పుడు కూడా it is a palindrome number. Okay, here because 1 is equals to 1 again, so this is also palindrome number అని రాస్తాం. And this is how in general you check if a number is palindrome or not. You can go through different examples for this. Odd number of digits ka aithe this is different, and even number of digits to meer check cheyochu. Dini the same one you can check through even number digit. First statement elana if condition anedi false అయిపోతుంది ఇందులో, సారీ అసలు అప్లికబులే కాదు ఇందులో, అండ్ అప్లికబుల్ కాదు కాబట్టి ఇట్ విల్ గో త్రూ దిస్ వైల్. అండ్ వైల్లో ఇనీషియల్గా నేను రివర్స్డ్ హాఫ్ ఇస్ ఈక్వల్స్ టు 0, అండ్ తర్వాత x is 1 to 2 1, so 1 to 2 1 is greater than 0, then after digit, so x percentile 10, 1 to 2 1 percentile 10, which is equals to 1, and now my digit is equals to 1. Then after reversed half is 0, so 0 into 10 plus my digit which is equals to 1. So na reversed half వచ్చేసి the value is 1, and digit and sorry and x value is already 1221, so 1221 by 10 which is equals to 122. Okay, so ఇప్పుడు present na x value is equals to 122. This is my first iteration. Okay, ఇది నా first iteration, and next na second iteration లో again I'll check. Now my x value is 122, so 122 is greater than the reversed number ento ikkada 1, so it is greater than 1, so it is satisfying the condition. Next na digit is equals to x value ento 122 percentile 10 which is equals to 2, remainder 2, so na digit 2, and then after na reversed half is 1, so ikkada initial 1 undi kada na reversed half, so 1 into 10 plus 2 which is equals to 12, so ippudu na reversed half value vachesi 12, and again the number still 122 by 10, that is equals to 12. Okay, ippudu na x is equals to 12, and again na third iteration ki veltundi ippudu because 12 is okay. Na third iteration ki vellaka mundare I can simply say 12 is not greater than, I mean x is not greater than reversed half because ఇవి రెండు సేమ్ ఉన్నాయి, రైట్? సో డైరెక్ట్గా నాకు x is equals to reversed half ఈ కండిషన్ డైరెక్ట్గా సాటిస్ఫై అయిపోతుంది కాబట్టి ఇట్ ఇస్ ఎ palindrome. ఇటువంటి వాటిల్లో మాత్రం ఐ మీన్ ఈవెన్ డిజిట్లో డైరెక్ట్గా x is equals to reversed half అని ఇట్ విల్ చెక్ డైరెక్ట్లీ. ఓకే, బట్ ఆడ్ డిజిట్స్లో మాత్రమే you have to again divide it by 10, okay, to check if it is same or not. Okay, so this is one important question. We'll just run once. I think nenu ikkada oka yeah idi we have to do this. Everyone is same thing. Okay, so if you are doing this multiple times again and again test cheste, then you will get this error. Check it after some time, but this is the code. Okay, it has accepted my solution. Case 1, yes, true and true, and case 2 we have already given it in the first statement, and case 3 is also correct. Okay, so submit. I hope this is clear, and if you have any doubt you can just ping me again. And beats 100% numbers because it is solved in 4 ms. That is very nice. So solutions, easy way to solve using reversed half approach. Smileys లాంటివి, fire symbols, you can put it all as well. Okay, so post it. Done.
సో దిస్ ఈస్ హౌ యుల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. అండ్ డైలీ అట్లీస్ట్ 2-3 క్వశ్చన్స్ సాల్వ్ చేసినా సరే ఇట్ విల్ బి గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.